హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు లేసారా? ప్రే చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? క్రైస్తవులైన వారు. నేనైతే ప్రే చేసుకొని బైబిల్ చదువుకున్న తర్వాతే పని స్టార్ట్ చేస్తానండి. నన్ను బలపరిచిన వాక్యం చదువుతానండి. కీర్తనలు 92 కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సాహించుచున్నాను. నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. సో ఇక్కడ ఉంది కదండి, ఈ వాక్యాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. భక్తిహీనులంట సో పశుప్రాయులు వాటిని గ్రహింపరంటండి. సో యెహోవా కార్యములు చాలా ఘనంగాను ఆశ్చర్యకరంగాను ఉంటాయి మన పట్ల. సో నమ్మిన వారికి అది వివేచింపకుండా, నమ్మకుండా ఏదో నామకార్థంగా ఉన్నామంటే ఉన్నాం, ప్రేర్ చేసామంటే ప్రేర్ చేసాం, చర్చికి వెళ్ళామంటే చర్చికి వెళ్ళాం అనే వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయడండి. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనల్ని బలహీనపరిచే వాళ్ళు కూడా మన పక్కనే ఉంటారు, అయినా మనం పట్టించుకోవద్దు. ఇంకొకటి, భక్తిహీనులు మన ఎదుటున్నప్పుడు నోటికి చిక్కం ఉంచుకోవాలండి. అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం బెటరు, వాదించకుండా. చాలామంది దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు అవుతుంది అంటారండి. దేవుడు లేకపోతే నువ్వు ఎలా బ్రతుకున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, గాలిని పీల్చుకుంటున్నావు, అది ఎక్కడి నుండి గాలి వస్తుందో ఎక్కడి నుండి వెళ్తుందో కూడా మనకు తెలియదు. సో అలాగే దేవుడు కూడా ఆయన ఆత్మస్వరూపి. నువ్వు బలంగా నమ్మినప్పుడు దేవుడు అద్భుతాలు కార్యాలు చేస్తాడండి. ఆ కార్యాల ద్వారానే మనకు ఆయన సూచనలు కనబడతాయి, అంతే తప్ప డైరెక్ట్ దేవుడే నీకు వచ్చి కనబడితే నువ్వు చచ్చిపోతావు. అందుకని దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే ఇట్లా ఎందుకైతే అని అనడం బంద్ చేయాలండి. ఎందుకంటే దేవుడు ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన సో ఆత్మ కనుక ఆయనని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇంకా యెహోవాని స్తుతించడం మంచిది, అది మన జీవితాలకు మంచిదండి. మనం దేవుని స్తుతించాలా, ఆయనని గణపరచాలా, సో ఆయనను కొనియాడాలా. సో దేవుడు నువ్వు మాట్లాడుతున్నావంటే, నువ్వు శ్వాస తీసుకుంటున్నావంటే, సో నువ్వు చూస్తున్నావంటే అది దేవుని కృప అండి. సో చాలామంది అవివేకంగా మాట్లాడతారు, వాళ్ళకు వివేచన ఉండదు, వాళ్ళకు జ్ఞానం ఉండదు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు అవుతుంది అంటారు అండి. సో మనం అలా ఉండకూడదు. సో మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుందండి. నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ మీద నుండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావో దేవుడు అద్భుతాలు నీ పట్ల చేస్తాడు. సో అది నేను అనుభవించి పొందుకొని మీకు చెప్తున్నానండి. ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నా చిన్ననాట నుండి, నేను దేవుణ్ణి తెలుసుకున్న నాటి నుండి ఇంతవరకు కూడా నన్ను బలహీనపరిచే వాళ్ళు ఉన్నారు, సో బలపరిచే వాళ్ళు ఉన్నారు, బలహీనపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బలహీనపరిచే వాళ్ళ ముందు నేను మాట్లాడకుండా ఉండి వాళ్ళతో మౌనంగా ఉండేదాన్నండి. ఇంకా హేళన చేసే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, నువ్వు దేవుని నమ్ముకుంటే నీకేమొచ్చింది, నీకేం బాగుంది అని. కానీ ఏదో ఒక రోజు దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడని ప్రతి విషయంలో నమ్మకంగా ఉండేదాన్నండి. సో దేవుడు నన్ను ఇప్పుడు బ్లెస్ చేసి నన్ను ఆశీర్వదించి సో నన్ను ఒక మంచి స్థితిలో దేవుడు పెట్టాడండి. అందుకు దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏ మనుషులు నిన్ను గొప్ప చేయరు, ఏ మనుషులు నిన్ను హెచ్చించరు, దేవుడు ఒక్కడే నిన్ను హెచ్చించేవాడండి. అందుకని మనం దేవుని నమ్ముకోవాలి, దేవుని స్తుతించాలా, దేవుణ్ణి ఘనపరచాలి. సో ఆయనని ఎక్కువగా మనం ప్రేమించాలండి, అది దేవునికి ఇష్టమైనది. నీ బలులు
నీ గొర్రె మేకలు బలియమని దేవుడు అడగడు కానీ నీ హృదయం అడుగుతాడండి. నీ హృదయం చాలు దేవునికి. సో నీ హృదయం ఇచ్చి దేవుణ్ణి ప్రేమించు. నీ పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించు. సో ప్రతి ఉదయమున రాత్రి మధ్యాహ్నమున 3 పూటలు మనం ఎలా తింటామో అలాగే ప్రార్థన కూడా 3 పూటలు మనం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడండి. సో 192 కీర్తనలో నుండి దేవుడు నన్ను బలపరిచాడండి ఈ వాక్యము. సో నేను చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుండనమాట. సో మీతో కూడా దేవుడు మాట్లాడిండని నేను అనుకుంటున్నానండి. చిన్న ప్రేయర్ చేస్తాను. స్తోత్రం ప్రభా, ఇదిగో 92 కీర్తనలో నుండి మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనని గణపరచుట మంచిదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. గొప్ప దేవ, శక్తిమంతుడా, ప్రతి ఉదయమున ప్రతి రాత్రి ప్రతి మధ్యాహ్నం నిన్ను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రభా. స్తుతి మా స్థితుల్ని మారుస్తుంది ప్రభా. అట్టి కృప మాకును దయచేయమని. ముఖ్యంగా తండ్రి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ నాయనా హృదయాల్లో మీరు కార్యం చేయమని ప్రభా. అయ్యా నేను మాట్లాడుతున్నప్పుడు నేను కాదు ప్రభా, నాలో నుండి మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇది వింటున్న ప్రతి బిడ్డకు తండ్రి ఆదరణ ఓదార్పు కలిగించండి ప్రభా. నిన్ను స్తుతించాలన్న తపన ప్రతి బిడ్డల హృదయాల్లో దయచేయమని ప్రభా. అయ్యా నాకైతే ఏ యోగ్యత లేదు కానీ ప్రభా, ఇదిగో తండ్రి నేను స్తుతించకుండా నేను ఉండలేను గనక ప్రభా, ఇదిగో తండ్రి స్తుతిస్తున్నాను ప్రభా. ఇతరులు తండ్రి వింటున్నప్పుడు వారును తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండినట్లు, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వాళ్ళ జీవితాల్లో చూచినట్లు కృప చూపమని. అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే తండ్రి ఏ బాధల చేత ఉన్నారో విడిపించండి. నానా విధములైన కట్ల చేత బంధింపబడిన వారిని ఈ నూతన సంవత్సరంలో మీరు విడిపించమని. అయ్యా గర్భం లేని బిడ్డలు గర్భము దయచేయమని ప్రభా. ఎవరైతే నాయన నీకు స్తోత్రము తండ్రి అప్పులతో ఉన్నారో యేసు నామములో వారి అప్పులు తీరిపోవును గాక నాయన, వారి సమస్యలు తీరిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. క్రైస్తవులైన ప్రతి బిడ్డలు తండ్రి వాక్యం చదవకుండగా అయ్యా ప్రార్థన చేయకుండా బయటికి వెళ్లకుండా నీ కృప సహాయం దయచేయమని. ఇదిగో తండ్రి ఈ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ నా పిల్లల చుట్టూ నా భర్త చుట్టూ నా చుట్టూ అగ్ని కంచివేయమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. బాయ్ అండి అందరికీ.